ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. మాకు ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. మేము ఫ్రెష్ అప్ అయిపోయాము ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బట్ మేము ఇండియాకి రావట్లేదు, మా ఫ్రెండ్ వస్తుంది. సో తనని డ్రాప్ చేయడానికని నేను కూడా వస్తున్నాను అనమాట, తనకి హెల్ప్గా. అండ్ తిను ఏంటి అండ్ తిను రావట్లేదు ఎయిర్పోర్ట్కి. హీఈస్ గోయింగ్ టు హిస్ వర్క్. బాయ్ బాయ్ బాయ్. ఎందుకు లేసావు తను వర్క్ హ్యాపీ జర్నీ. ఆస్ట్రేలియాకి మేము కూడా వచ్చి 1 year అయిపోయింది అంతే. బట్ అప్పుడే నేను అన్నీ నేర్చేసుకున్నానా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అంత కొత్తగా అసలు ఏమీ తెలీదు, బయటికి ఎలా రావాలో తెలీదు. కాఫీ చేయడం వచ్చినప్పటికి సో అప్పుడు అంతా కొత్తగా ఉండింది అనమాట. అంతా బయటికి వచ్చాక ఎయిర్పోర్ట్ బయట మెట్రోస్, ట్రైన్లు, యూబర్లు బుక్ చేసుకోవడం. ఇప్పుడు మంచిగా అన్నీ నేర్చేసుకున్నాను. అండ్ మా ఫ్రెండ్ని కూడా ఇప్పుడు డ్రాప్ చేయడానికనే ఇట్లాంటి వాళ్ళు అట్లీస్ట్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు ఫ్రెండ్స్ మమ్మల్ని మార్నింగ్ వినయ్. బట్ ఇప్పుడు మాత్రం మేము డ్రాప్ చేయను, మీరు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోండి, నేను వర్క్ వెళ్ళిపోతా అంటాను. 4:30 టైం, నేను వెళ్ళేది 4:35కి. 5 minutes రెడీ అవుతారా? నేను రెడీ అయిపోయినా, మా ఫ్రెండ్ ఒక్కటి రెడీ అయిపోతే ఇంకా అయిపోయింది వెళ్ళిపోవడం. ఇంకా కాఫీ కూడా తాగలేదు మీరు? నేను తాగేస్తున్నా నా కాఫీ కూడా. నా కాఫీ తనకి తాగాలి అయితే అప్పుడప్పుడు కదా. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వెళ్తుంటే మాకు కూడా ఇండియాకి రావాలి అని అనిపిస్తుంది. బట్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాము. ఇంకా కొన్ని మంత్స్ నేను వెళ్ళను. నేను వెళ్తే ఇద్దరం వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఇద్దరం వెళ్ళాలి. నేను ఒక్కదాన్ని వెళ్తే బాగోదని నా ఫీలింగ్. సో నేను వెళ్ళట్లేదు అనమాట. నాకు ఇప్పుడు యాక్చువల్లీ హాలిడేస్ నాకే బాగోదు. వెళ్తే ఫస్ట్ అబ్రాడ్కి వచ్చాక ఫస్ట్ టైం ఇండియాకి వెళ్తామంటే ఒక కపుల్ ఇద్దరు వెళ్తేనే బాగుంటుంది. సో అటు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఇంకా నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేస్తావా చైనీస్? చూడు బాయ్. సో తను వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా వర్క్కి. అండ్ మా ఫ్రెండ్ రెడీ అయ్యాక నేను తను కలిసి ఇక స్టేషన్కి వెళ్తాం. స్టేషన్ పెద్ద దూరం ఏం కాదు, మా ఇంటి నుంచి జస్ట్ 3 minutes వాక్ అంతే. సో వెళ్ళిపోవచ్చు స్టేషన్ దగ్గరికి. అండ్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక 45 minutes ఏమో పడుతుంది అనమాట. 2 stations ఎక్కి దిగాలి. సో అక్కడ కొంచెం టైం పడుతుంది. ఎలా ఫీల్ అవుతున్నావు? పెడతా ఇంకా రెడీ అవుతూనే ఉంది, అందుకే వినయ్ వెళ్ళిపోయాడు. గాయస్ అండ్ వీ స్టార్టెడ్ ఫర్ స్టేషన్కి. నన్ను ఎందుకు తీస్తున్నావే? ఈ పిల్ల నన్ను వీడియో తీస్తుంది, వీడియోలోకి రమ్మంటే. చంద్రిక వీడియోలోకి రా. ఏం తీసినా? నేను ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వర్క్కి కాకుండా ఇట్లా బయటికి మంచిగా క్యాజువల్గా రెడీ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రైన్లో ఇంత పొద్దున. మేము ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది. సో వెళ్ళేసరికి 6 అవుతుంది. అండ్ దీనికి ఫ్లైట్ వచ్చేసి 9 o'clock ఉంది. సో 3 hours సరిపోద్ది. వీఆర్ ఇన్ స్టేషన్ సెంట్రల్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మళ్ళీ ఇంకొక ట్రైన్ తీసుకోవాలి అంతే. ఇంకా జస్ట్ 5 minutesలో వెళ్ళిపోతాము. అంతా లైక్ సెంట్రల్ స్టేషన్ అనమాట. ఇది ఇంకా మెయిన్ సెంట్రల్ అంటే ఇంకా మెయిన్ సెంటర్ లాగా. 23 ఇది అది ఎక్కొచ్చుగా. అలా అయినా వెళ్ళొచ్చు, బట్ దీన్ని లిఫ్ట్లో వెళ్దామంటుంది, లగేజ్ ఉంది కదా. ఇంకా 5:55కి ఇంకొక ట్రైన్ ఉంది. సో అది ఎక్కేస్తే ఎయిర్పోర్ట్లో దిగేస్తాం అనమాట. చూద్దాం అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అని మా ఇద్దరికి తెలియదు. బట్ అయితే ఆస్ట్రేలియా వచ్చాక మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ ఫెబ్లో వచ్చాం కదా. సో అది ఇంకా ఆ రోజు నేను ఎయిర్పోర్ట్ని చూడడము. తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు ఈ 1 yearలో. అండ్ మళ్ళీ ఇప్పుడు నా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికని వెళ్తున్నాను అంతే. అక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అన్నీ మనకి బోట్స్ మ్యాప్స్ ఉంటాయి. సో అది చూసుకొని వెళ్ళిపోవడమే అంతే ఇంకా. సో ఇంకా అక్కడ ట్రైన్ వచ్చేసింది అనమాట సెంట్రల్లో. ఆ ట్రైన్ ఎక్కేసాము. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదంతా ఎయిర్పోర్టే, సిడ్నీస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో
ఇంకా ఇక్కడ మనము అసలు మనకు గేట్ ఇవ్వలేదు వాడు. టర్నల్ 1 ఇచ్చాడు. టర్నల్ 1 చెప్పి తిని వెళ్ళేది మలేషియా కాబట్టి ఇది చెక్ ఇన్ కౌంటర్ జే అని ఇచ్చాడు. ఆ లాస్ట్కి ఉందన్నమాట. మేము మెట్రోలో వచ్చాం కాబట్టి మేము కింద టనల్స్ నుంచి వచ్చామన్నమాట. డైరెక్ట్ కార్స్ వెహికల్స్ అంటే అలా బయట నుంచే ఉంది. చూద్దాం. అర్లీ మార్నింగ్ అయినా ఎంతమంది ఉన్నారు కదా జనాలు. అర్లీ మార్నింగ్ అయినా బాగానే ఉన్నారు. అమ్మ ఆ లాస్ట్ మనం అటు సైడ్ నుంచి వచ్చినా బాగుండు. రూట్ తెలిసి పర్లేదు, జనాలు మరీ ఫుల్గా లేరు కానీ ఉన్నారు, బాగానే ఉన్నారు. మా ఫ్రెండ్ని పాస్పోర్ట్లో ఉంది నువ్వేనా అని అడిగిందంటే ఇక్కడ అమ్మాయి ఆమెకి ఎందుకు డిఫరెంట్గా కనపడిందో ఏమో. లేదు మా సిస్టర్ అని. సో చెక్ ఇన్ అంతా అయిపోయింది. తర్వాత ఇప్పుడు గేట్ నెంబర్ 35 అన్నారు. సో ఆ గేట్ ఎత్తుకోవాలి ఇప్పుడు మేము వెళ్ళి. ఆ గేట్ దగ్గరికి వెళ్ళేసి తిను 8:15కి లోపలికి వెళ్ళమన్నారు అనమాట. సో చూడాలి ఏంటో ఇక్కడ. ఫైనల్లీ అంతా అయిపోయింది. కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటే అది కూడా చేసేసినాం. జస్ట్ ఇప్పుడు ఒక ట్రాలీ, ఒక బ్యాగ్ ఉండే, ఒక హ్యాండ్ బ్యాగ్ అంతే. బాయ్ చంద్రిక. వెళ్ళిపోయి ఇంకా. అండ్ ఫైనల్గా 8 o'clock అయిపోయింది. తను ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఇంకా లోపలికి వెళ్ళకూడదు, సో నేను బయటే ఉన్నాను. అండ్ తను వెళ్ళే ముందు కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి ఇండియాలో కన్నా సిడ్నీలో చాలా లూజ్గా ఉన్నారనిపించింది. బికాజ్ ఇండియాలో మనకి రిలేటివ్స్ని బయట వరకే కదా అలో చేసేది. లోపల వెయిట్ చెక్ చేయడం అవన్నీ కూడా లోపలికి ఎవరిని అలో చేయరు కదా. బట్ ఇక్కడైతే వెయిట్ చెకింగ్ దాటి ఇక్కడి వరకు రావచ్చు అనమాట. అండ్ ఇంకా లాస్ట్లో నేను కూడా తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను మెట్రోలో.